ఏదో ఒకసారి ధ్యానానికి మనం ఎలా కూర్చుంటాం, ఎలా ఆసనం వేసుకుంటాం ఇంట్లో. ఒక యోగి ఒకలా కూర్చుంటారు, రకరకాల ఆసనాల్లో కూర్చుంటాం, కుర్చీల్లో కూర్చుంటాం, లేకపోతే మఠం వేసి కూర్చుంటాం, ఇంట్లో కూర్చుంటాం, పిరమిడ్లో మధ్యలో కూర్చుంటాం, ఒక ప్రదేశంలో కూర్చుంటాం, ఒక మూలాల్లో కూర్చుంటాం. యథాశక్తి నీ దేహమే దేవాలయం. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో ఒక భగవత్ స్వరూపాన్ని నిన్ను నువ్వు చూసుకునేటువంటి బృహత్కరమైనటువంటి ప్రక్రియ ఏదైనా ఉన్నదా అంటే అది ధ్యానమే. అలాంటి ధ్యానం చేయడానికి నిన్ను నువ్వే భగవత్ స్వరూపంగా ఉన్నప్పుడు నువ్వు గొళ్ళు గోపురాలన్నీ మొక్కి భగవంతుని చూసినా నీకు రానంత మోక్షం ధ్యానంలో 15 నిమిషాలు కూర్చుంటే వచ్చేస్తుంది. ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. చెయ్యాలి అని అంటే ధ్యానాన్ని ప్రేమించాలి. నువ్వు ధ్యానాన్ని ప్రేమించగలిగావు అని అంటే నీ కుటుంబాన్ని ఖచ్చితంగా ప్రేమిస్తావు. ధ్యానాన్ని ద్వేషించావు అని అంటే నువ్వు సమాజానికి ద్వేషి అవుతావు. అందుకని ఎప్పుడు కూడా ధ్యానాన్ని, అదే నువ్వు పెట్టుబడి పెట్టాలా, అప్పు చేయాలా, నెల నెల ఈఎంఐలు కట్టాలా, మరి ఏం చేయాలి? ఏం అవసరం లేదు కదా. ఇక్కడ ఉండాలండి, ఇక్కడ ఉండాలి. ఇక్కడ ధ్యానం అనేటువంటి మహా అగ్ని ఈజ్ కాల్డ్ యాజ్ యజ్ఞం. ఇక్కడ బగ మండుతూనే ఉంది. దీనికి మనం ఏం పోస్తున్నాం అంటే కుళ్ళు, కుతంత్రాలు, దారిద్ర్యాలు ఇవన్నీ దాంట్లో పోసి అభిషేకం చేస్తున్నాం. అది మనకి ఎలా సహకారం చేస్తుంది? చెయ్యదు. జ్ఞానం రాదు, బుద్ధి రాదు. అందుకని ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వినగలిగేటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో, ఏ విధానంలో అయితే దాన్ని మనం స్వీకరించగలిగేటువంటి విధానం మనం సిద్ధపడతామో ఖచ్చితంగా వాళ్ళకి ధ్యానం చేయటానికి వారి దేహం సహకరిస్తూ ఉంటుంది. ఒక్క రోజులో వచ్చే మార్పు కాదు, కానీ మనసు పెట్టి మనసును కానీ చేయిస్తే 15 నిమిషాల్లో పెద్ద పనేం కాదు మనల్ని మనం జయించడం. అందుకని నన్ను నేను జయించడానికి నాకు 13 నిమిషాలు పడుతుంది ఇప్పుడు. దాన్ని సూక్ష్మ ప్రయాణం అని అంటారు. నేను ఎక్కడే ఉంటాను, ఎక్కడికో వెళ్ళొచ్చేస్తాను. ఈలోపు ఏం జరుగుతుందో కూడా ఈ దేహానికి తెలియదు. అంత తన్మయత్వంలో మనం మునిగిపోతుంటాం. అందుకని ధ్యానం చేయటానికి ఎన్ని వేల రకాలు ఉన్నా కానీ ప్రామాణికమైనటువంటి ధ్యానాలు చేయటానికి 120 రకాలే ఉంటాయి. ఈ 120 రకాలలో అనేక రకాలైనటువంటి ధ్యానాలు ఉంటాయి. ఇందులో మీకు చెబుతున్నాను, మీరు మీ ఇంట్లో చాలామంది సంగీతం వింటూ ఉంటారా? సంగీతం వింటూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, ఏదో వంట చేస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు, ఏదో ట్రైన్లో ప్రయాణం చేస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు. ధ్యానానికి కళ్ళు మూసుకోవడానికి, మనసును లగ్నం చేయటానికి, నా ఆలోచనలు కేంద్రీకృతం చేసి ఇలా పట్టుకోవటానికి ఏమిటండి సంబంధం? ఒక నిర్దిష్టమైన ప్రదేశాన్ని ఎందుకు పెట్టారు మనకి? మూలాధార చక్రం అటు ఇటు పరిగెట్టకూడదు. నిర్దిష్టమైన ప్రదేశంలో నువ్వు ఆసనం వేసుకుని కూర్చోగలిగి నిన్ను నువ్వు ఆధీనంలోకి తెచ్చుకునేటువంటి ప్రక్రియ వచ్చేంత వరకు చెయ్యాలి అని అంటే 15 నిమిషాలు చాలు. ఈ 15 నిమిషాలు నువ్వు జయించాలి అని అనేటువంటిది ఎందుకు అన్నిసార్లు చెబుతానంటే, కొన్ని వేల సార్లు చెప్తే ఒక్కడన్నా ధ్యానపరుడు తయారవుతాడని చిన్న ఆశ, అందులో ఆయన్ని చూసుకోవాలి అనేటువంటిది చిన్న ప్రయత్నం. ఎందుకంటే తల్లి, చెప్పగా ముందు నటిస్తాం, తర్వాత అలవాటైపోతుంది. చిన్నపిల్లల్ని చూడండి, నాన్న వస్తున్నాడంటే భయపడి నటిస్తారు, కొద్ది రోజులకి అదే కంటిన్యూ అవుతుంది, ఇంకా కొద్ది రోజులకి అది అలవాటు అయిపోతుంది. ఈ అలవాట్లో పొరపాటు ఉండదు. మనందరూ స్కూల్లో అలా చదువుకుని వచ్చిన వాళ్ళమే ఈరోజు బతుకు తెరువు కోసం పరిగెడుతూ ఉంటాం. అందుకని జ్ఞానం అనేటువంటి సంపద ఎవరి దగ్గర అయితే ఉందో, సనాధర్మం అనేటువంటి సంపద మన దగ్గర ఉంటే మనం ఎలాగైతే ఉంటున్నామో, జ్ఞానం అనేటువంటి సంపద, ధ్యానం అనేటువంటి సంపద నీ దగ్గర ఉంటే శ్వాస నీకు బానిస అవ్వాల్సిందే. శ్వాస నీకు బానిస అయినంత కాలం నిన్ను ఎవరు ఏలెత్తి చూపించరు కాబట్టి, జీవితకాలం నీకు 10 మంది చేతులెత్తి నమస్కారమే చేస్తారు కాబట్టి, ఒక అఖండ జ్యోతిలాగే మన జీవితం ఎప్పుడు ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు లేదు, ఇదే నిజం. అందుకని ఒకరినొకరు దూషించుకునేటువంటి ప్రయత్నము మనం ఎప్పుడూ చేయకూడదు. అందుకని మనసు ఎలా ఉంటుంది? ఆ మనసుని నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను, ఆ మనసు మీద పటుత్వం నాకు దొరకట్లేదండి అని అంటే వాద ప్రతివాదనలు. నీ మనసు నీ మాట వినదు, కానీ నీ దేహం వింటుంది. దీన్ని ఆత్మ పరిశోధన అని అంటారు. నేనున్నానా, నాలో ఇంకొక ఆత్మ ఉంటుంది, ఇది జీవుడు. ఆ జీవుడు బయటికి రాగానే ఈ దేహం దేనికి పనిచేయదు, వెళ్ళిపోవాల్సిందే కదా, వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈ జీవుడు లోపల జీవుడు చెబుతుంటాడు, అంటే ఆత్మ చెబుతుంటుంది, నాకు ఇది కావాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా తినాలి, ఇలా పరిగెత్తాలి, ఇలాగా మాట్లాడాలని చెబుతుంటుంది. ఈ దేహం సహకరించదే, నేను అలా చేయలేను, నేను ఇలాగే ఉంటాను. ఈ రెండిట్లకి ఎప్పుడైతే వైరం జరిగేటప్పటికి మనం 60-70 ఏళ్ళకి వచ్చేస్తాం. ఇప్పుడు ఏదో చేద్దామని బయలుదేరుతాం, ఆత్మ సహకారం చేయదు.
ఈ దేహము సహకరించదు. దేనికోసమండి ఈ పాకులాట్లు? ఏం తీసుకొచ్చాం? హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం, కొడుకుని బతిమాలుతాం, కూతురుని బతిమాలుతాం, కోడలతో బతిమాలించుకుంటాం, అన్ని రకాల మధ్యలో ఉండిపోయి నాకు ధ్యానం కావాలి. కానీ వీటన్నింటిని జయించడం కోసం మళ్ళా పిరమిడ్స్ వచ్చాయి. వీటన్నింటిని జయించడం కోసం మాస్టర్లు ఉన్నారు. మనల్ని సన్మార్గంలో పెట్టి ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ మనకి ఇచ్చే ఒక విశేషమైనటువంటి సంకల్పాన్ని మనకు వాళ్ళ ద్వారా ప్రేరణ జరుగుతుంది. కాబట్టి మనల్ని మనం జయించడం కోసం మనసు విలువ తెలుసుకోవాలి. ఈ మనసు అంటే మంచా చెడా? మంచా చెడా? మంచే. చెడైతే కాదు, చెడు కాదు. ఎంతమంది మీ ఇంటికి వస్తే భవతి భిక్షాందేహాన్ని వస్తే చెయ్యి ఖాళీ లేదని ఎంతమంది చెప్తాం? రాత్రి మిగిలిపోయింది ఎంతమందికి బయటికి ఇస్తాం? వాస్తవం. పని కట్టుకుని మనం ఏమైనా వండి ఇస్తున్నామా? పని కట్టుకుని ఏదైనా వాళ్ళకు అంత బౌల్లో ఈరోజు ఒక యాచకుడు వస్తాడు అతనికి ఇవ్వాలి అని శ్రద్ధ తీసుకుని వండుతున్నామా? లేదే. మనం వాడినటువంటి దుస్తులు దానం చేస్తాం, మనం తినగా మిగిలింది దానం చేస్తూ ఉంటాం, మన 10 మందితో మాట్లాడిన మాటలు ఇంకొక ఇంట్లో చెబుతూ ఉంటాం, ఎదుటి వాళ్ళు బాగుంటే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు జ్ఞానవంతులు అవుతాం? మనం 10 మంది కోసం బ్రతికేటువంటి సమయం ఎప్పుడు వస్తుంది? ధ్యానం చేస్తే గొప్పవాడైపోవు, ధ్యానాన్ని ఆచరిస్తే గొప్పవాడవుతావు. ధ్యానాన్ని ఆచరించాలి అంటే గురువులను ఆదర్శంగా తీసుకోగలగాలి, గురువులను ఆదర్శంగా తీసుకోవాలి, మహానుభావుల ఆలోచనలు నీలో ఉండాలి. ఆ కార్యాచరణ నీ ప్రయత్నంలో నువ్వు కూడా అందులో భాగమైతేనే దాన్ని మనం జయించేటువంటి అనుగ్రహం మనకు దక్కుతుంది. ఎందుకు చెబుతున్నానంటే ఇందాక నుంచి నేను చెబుతున్నాను, కానీ ఎటుపక్క చూస్తున్నాను నేను? నన్ను గమనించిన వాళ్ళు చెప్పొచ్చు. నేను మీతో మాట్లాడుతున్నాను, నా చూపులు ఎటు వెళ్తున్నాయి? నాయనా టైం చూస్తున్నాను, ఎందుకంటే వీళ్ళు ఎటుపక్క నుంచి ఎటు వచ్చి ఇలా అంటున్నారు. ఏం చూశారు గురువు గారు అని మీకు అనిపించింది కదా? అది మనసు మనం తడుతుంటుంది. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ 2 సెకండ్లు, ఫ్రాక్షన్ ఆఫ్ 2 సెకండ్లో కలిగే స్పందనని మనస్పందన అని అంటారు. ఇది చిన్నపిల్ల లాంటిది, ఇంకో రకంగా చెప్పాలంటే కోతి లాంటిది. అటు ఇటు ఇటు పరిగెడుతుంటుంది. దాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మన ప్రయత్నం చెయ్యాలి. ఇది చెయ్యటానికి కావలసినటువంటి దానిని ఆలోచన అని అంటారు. నా ఆలోచనలు అటు ఇటు పరిగెడితే నేను మీ మీద ధ్యాస పెట్టలేను. మీ మీద నేను ధ్యాస పెట్టలేకపోతే నా శ్వాస బరువైపోతుంది. ఇదే పరమార్థం. మీరు ఇక్కడ నిర్దిష్టంగా కూర్చోగలుగుతున్నారు అని అంటే మీ శ్వాస బాగుంది, అంటే మీరు శాకాహారంగానే ఉంటున్నారని పరమార్థం.